ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నిన్న ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పైన పైకప్పు కుప్పకూలిపోయింది. దాంట్లో 8 మంది చిక్కుపోయారు. చాలామంది ఆ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అనేది విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అసలు ప్రాజెక్ట్ ఎట్లా సాగుతుంది, ప్రాజెక్టు నిర్మాణం లోపల టన్నెల్ నిర్మాణం చేస్తున్నప్పుడు అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు దాంట్లో ఆ భూమి పొరల్లో ఎట్లా ఉన్నాయి, భూమి పొరలు చాలా బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా, ఇవన్నీ రకరకాల అంశాలు ఉంటాయి. సో ఆ అంశాలన్నీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం ప్రచారంపైనే దృష్టి సారించింది, కేవలం కమిషన్లపైనే దృష్టి సారించింది. కాబట్టి ఈ రకంగా ఆ పనులు ఏదో తమకు తాముగా పనులు చేసుకున్నారన్నట్టుగా ఏమాత్రం వాటిని పట్టించుకోకుండా వదిలేయడంతో ఈ పెను ప్రమాదం జరిగింది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. దీనిపైన వెంటనే విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే క్రిషాంక్ గారు. గుడ్ మార్నింగ్. క్రిషాంక్ గారు, ఈ ప్రమాదాన్ని, ఇది ప్రమాదం అయినప్పటికీ కూడా దీంట్లో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం ఎట్లా కొట్టొచ్చినట్టు కనపడుతోంది? ఒకటి, కేసీఆర్ గారు గతంలోనే చెప్పాను, ఈ ప్రాజెక్టులో, కాంగ్రెస్ ప్రాజెక్టులో సహేతుకత లేదు. ఏదైతే ఆ సుమారు 42 కిలోమీటర్లు ఏదైతే సొరంగం ఉందో, ఇది కాంగ్రెస్ వాళ్ళు అనవసరంగా కూడా దీన్ని ఎప్పుడు 2005 నుంచి దీన్ని ఇదేదో ఉన్నది, దీంతో ఇక పెద్ద గొప్ప జరిగిపోతుంది అని ఆనాడే చెప్పారు. అయినా కూడా మొండిగా కేవలం ఇక వాళ్ళకు కరప్షను, కమిషన్లు కావాలి అనేసి పర్సనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రాబిన్స్ కంపెనీ దగ్గరికి, అమెరికా దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు, ఎవరైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ రాబిన్స్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా ఇక మొండి పట్టి ఇక మరి అందులో వాళ్ళ బాటా ఏంటిదో, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటిదో, కానీ నాణ్యత లోపం అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. అంటే ఆ వర్క్స్ వాళ్ళు చేపట్టి ఆ నాణ్యత లేకుండా ఇవాళ హడావిడిగా ఏదో చేసేయాలి, 2 సంవత్సరాల్లో చేసేస్తాము ఇంత అనేసి వాళ్ళు హడావిడిగా ఈ వర్క్స్ అన్నీ మొదలుపెట్టారు. దానికి వాళ్ళ నిజంగా కూడా ఇంకొకటి ఏంటిదంటే బాధ్యత లేకుండా సుమారు మీడియాలో ఫస్ట్ ఈ ఘటన జరిగింది 8:30కు, మీడియా వాళ్ళందరికీ కూడా ఈ సమాచారం 11:30కు అందింది. ఆ తర్వాత ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, మాకు ఫస్ట్ ఏమంటారు, వాళ్ళు మాట్లాడిందే మీడియా ముందు, ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసిండ్రు అనేసి మంత్రి గారు బయలుదేరే ముందు చెప్తారు. ఇక్కడి నుంచి ఇక బయలుదేరుతారు. స్పష్టత లేకుండా మీడియా వాళ్ళని అక్కడికి అలౌ కూడా చేయకుండా, కనీసం దరిదాపులో ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా, ఆ తర్వాత ఇక బయట మొత్తం సమాచారం వచ్చిన తర్వాత 8 మంది ఉన్నారు అన్న తర్వాత ఇక ప్రభుత్వం ఒత్తిడి. అండ్ ఇంకా దారుణం ఏంటంటే, మేము ఎట్టి పరిస్థితిలో తీసుకొని వస్తాము ఇదంతా అని చెప్పిన వారు చూస్తే మళ్ళీ రాత్రికి వచ్చి జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో సమావేశం పెట్టుకోబట్టే. అక్కడ ఉండి నిజంగా రెస్క్యూ ఆపరేషన్స్ ప్రభుత్వం చేపడుతుందా అని అంటే, ఎందుకు అంటే మానవీయ కోణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎగ్జాక్ట్లీ మంత్రులు అక్కడ ఉండాలి, బాధ్యత తీసుకోవాలి, సొంత జిల్లాగా ఉండాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే దానికి సంబంధించిన శాఖగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏది మాటకే మాట ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రి కూడా దీని మీద ఆరాధిస్తున్నాడు అన్నప్పుడు ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఉండే బదులు వెళ్ళి కనీసం ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఎట్లా నడుస్తుంది పోయి ఒకసారి చూస్తే, ఏరియల్ సర్వేనో ఏదో ఒక రకంగా. దీన్ని ఏమైనా చిన్న ఘటనగా భావిస్తున్నారా ప్రభుత్వం కానీ సీఎం కానీ? ఏమన్నా చిన్న ఘటనగా? కాంగ్రెస్ వాడికి నిజంగా అక్కడ ఉండాలి ముఖ్యమంత్రి గారు, అవసరం అయితే రాత్రంతా అక్కడే ఉండాల్సిన. డెఫినెట్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రాజెక్టు ఇంత ప్రెస్టీజియస్గా వాళ్ళు తీసుకున్నప్పుడు, ప్రభుత్వమే తీసుకున్నది, ఎందుకు 6 మంత్రులు అక్కడికి వెళ్ళిండ్రు. బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు, ఇప్పుడు కాదు అది చేపట్టేటప్పుడు ఈ వర్క్స్ మేము ప్రతిష్టాత్మకంగా చేపడతాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ గారు, బట్టి గారు, మొత్తం బృందం అంతా ఆనాడు వెళ్ళిండ్రు. సో దీన్ని మొదలుపెట్టినప్పుడు ఇవాళ ప్రతి రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది. ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు అని. డిజాస్టర్లో, ఇట్లాంటి విపత్తు సమయంలో ఎంత డిలే ఉంటుంది వాళ్ళది అని అంటే, ఒకటి ఖమ్మం వరదలప్పుడు మనం చూసినాం. ఖమ్మం వరదలప్పుడు సుమారు 26 గంటలు పట్టింది. అది కూడా ప్రభుత్వం వెళ్ళలే, హెలికాప్టర్లు పంపలేకపోయారు వాళ్ళు. సుబాన్ ఖాన్ అనే ఒక వ్యక్తి బుల్డోజర్ తీసుకొని పోయి ఒక కుటుంబాన్ని కాపాడిన పరిస్థితి.
సుంకిశాల విషయం మీద చూసినాం. సుంకిశాల అది కూలిపోయినప్పుడు కూడా ఇలాగే పారదర్శకత లేకుండా, సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేసింది. నిన్న కూడా ఇదే దాచిపెట్టాలని, గోప్యత పెట్టాలని ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్గా ఆ 8 మంది ఎవరైతే చిక్కుకున్నారో అందులో కార్మికులు, కరెక్ట్ నంబర్ కూడా ఎలా నమ్మేటట్టు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కరెక్ట్ చెప్తుందో లేదు. కానీ ఎవరెవరైతే అందులో చిక్కుకున్నారో ఆరోగ్యంగా వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్ నిఖిల్ గారు, సరే ఇది ప్రమాదం అయినప్పటికీ కూడా ప్రమాదం ఎట్లా ప్రమాదం అంటే సరిగా పర్యవేక్షణ లేక జరిగినటువంటి ప్రమాదం. సో నిజంగా ముందే గమనిస్తే అక్కడ కొంచెం భూమి పొరలు వదులు ఉన్నాయంట. సో అది ముందే దాన్ని చేసి దాన్ని ప్రమాదం నివారించవచ్చు. అట్లా ప్రమాదానికి ముందు పర్యవేక్షణ సరిగా లేకపోవడం, సరే ప్రమాదం జరిగిన తర్వాత కూడా ప్రాపర్గా అక్కడ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొనకపోవడం, ఇదంతా కూడా ఏం చెప్తుంది ఈ ఘటన? ముందుగా మీతో పాటు సోదరులు క్రిషాంకన్న గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇందాక క్రిషాంకన్న చెప్తున్నట్టుగా నిన్న ఉదయం ఏదైతే 8:30కు ఇన్సిడెంట్ జరిగింది అని వార్తల తర్వాత బయటకు వచ్చినాయో, ఈరోజు దాదాపుగా 8:30 కావస్తున్నా కూడా 24 గంటల సమయంలో ఈ రోజుకు దాని మీద ఒక క్లారిటీ లేని పరిస్థితి కనబడుతూ ఉంది. తూతూ మంత్రంగా మంత్రి గారు, ఆ జిల్లాకు సంబంధించి జూపల్లి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ గారు పోయి వచ్చినట్టున్నారు. కానీ పోయి వాళ్ళు ఈవినింగ్ వరకు మళ్ళీ హైదరాబాద్ చేరుకున్న పరిస్థితులు మనం చూసినాము. 8 మంది అన్న నెంబర్ వాళ్ళు చెప్తున్నారు, కానీ ఆ 8 మంది అన్నది శాంక్టిటీ లేని పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇంకా ఎక్కువ మంది ఉండే పరిస్థితి కూడా ఉంది. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే, ఆ మొత్తం సొరంగం అనేది దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఆ గుట్ట ఏదైతే ఉందో దాని కింద దాదాపుగా 500 మీటర్ల లోతులో ఆ సొరంగం పోతూ ఉంటుంది. అంటే దాదాపుగా 1/2 కిలోమీటర్ లోపల పోతూ ఉంటుంది. అంత లోతుగా పోయినప్పుడు ఒక ప్రాజెక్ట్కి మనం రూపకల్పన చేసినప్పుడు దానికి సంబంధించిన జియోలాజికల్ సర్వే చేస్తాం. సర్వే చేసిన తర్వాత భూమి కొన్ని చోట్ల వదులుగా ఉంటుంది, కొన్ని చోట్ల టైట్గా ఉంటుంది. ఆ వదులుగా ఉన్న దగ్గర ఇట్లాంటి ప్రమాదాలు అయ్యే పరిస్థితి ఉంటుందని ముందే జియోలాజికల్ సర్వే చేయించిన తర్వాత ఈ డిపిఆర్ మొత్తం, ఈ ప్లానింగ్ మొత్తం చేసి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మొత్తం చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి జరిగింది అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. దాదాపుగా 10 మీటర్లు, 3.5-4 మీటర్లు, 10 ఫీట్ల వరకు ఇది మొత్తం కూలినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో రానున్న చాలా సమయం వరకు కూడా ఎవరు పోలేని పరిస్థితులు వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపుగా 15 నెలల నుంచి దీనికి సంబంధించిన ఇనిషియేషన్స్ తీసుకుంటున్నా కూడా ఈ రోజు వరకు దాని మీద ఒక్కసారి రివ్యూ చేసిన పరిస్థితి కూడా మనం ఎప్పుడూ చూడలేదు. దానికి సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వానికి సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ ఎక్కడన్నా వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి ప్రపంచం మొత్తానికి 1,00,000 కోట్లు వృధా, 1,000 కోట్లు వృధా, వాళ్ళు మొత్తం కమిషన్లే తిన్నారు అని చెప్తా ఉన్నారు. మరి ఈ ఘటన ఈరోజు ఏ రకంగా జరిగింది, మీరేం చేస్తూ ఉన్నారు ఇది జరుగుతూ ఉంటే? దీనికి సంబంధించి ఇప్పటివరకు ప్రికాషనరీ స్టెప్స్ ఎందుకు తీసుకోలేదు? ముఖ్యమంత్రి గారు ఎందుకు విజిట్ చేయలేదు? ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో ఘటన ఈ సంవత్సరం 15 నెలల కాలంలో. సుంకిశాలలో దాదాపుగా 250-300 మంది చనిపోయే పరిస్థితి ఉంటుండే. అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోయిన పరిస్థితులు మనం చూసినాము. దిగిపోయారు కాబట్టి వాళ్ళందరూ సేవ్ అయిన పరిస్థితి ఉండే. ఆ రిటైనింగ్ వాళ్ళు కూలిపోయిన పరిస్థితి కూడా దాదాపుగా 3 నుంచి 4 రోజుల తర్వాత పబ్లిక్ డొమైన్ కి తీసుకొచ్చిండ్రు. దాన్ని అప్పటి వరకు దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆ కంపెనీ మీద, కన్స్ట్రక్షన్ కంపెనీ మీద చర్యలు తీసుకోమని సంబంధిత అథారిటీ చెప్పినా కూడా ఈ రోజు వరకు యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు దీన్ని కూడా ఇదే విధంగా పక్కన పెట్టే పరిస్థితులు కూడా మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో మీరు గమనిస్తే దేవాదుల ప్రాజెక్టుకి సంబంధించి 2011-12 ప్రాంతంలో నాకు గుర్తున్నంత వరకు దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి సొరంగంలో 3 చనిపోయిన పరిస్థితులు చూసినాం ఇదే కాంగ్రెస్ పార్టీ పాలనలో. ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు అసలు పట్టించుకోవట్లేదు, దీని మీద రివ్యూలు ఎందుకు కండక్ట్ చేయలేదు, దానికి సంబంధించిన ప్రాపర్ ప్రికాషనరీ స్టెప్స్ ఎందుకు తీసుకోలేదో ఒకసారి ప్రభుత్వం మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే ఆ 8 మంది అని చెప్తా ఉన్నారు, కానీ యాక్చువల్ నెంబర్ ఏందో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా బయటికి తీసుకొచ్చి సురక్షితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఇక్కడికి ఎస్ఎల్బీసీ ఘటనలో ఎస్ఎల్బీసీలో సొరంగ మార్గం పైకప్పు కూలిపోవడంతో చాలామంది అక్కడ తీవ్రంగా ప్రమాదంలో చిక్కుపోయారు. సో వాళ్ళ చాలా క్షేమంగా వాళ్ళని బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలన్నటువంటి డిమాండ్ వస్తుంది. పనులు మొదలు పెట్టగానే ప్రమాదం ఎట్లా జరిగిందంటూ ఎమ్మెల్సీ కవిత కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో 10 కిలోమీటర్ల మేర ఆ టన్నెల్ తవ్వినా కూడా ఒక్క ప్రమాదం జరగలేదంటూ ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ముమ్మాటికి ఇది అసమర్థ పాలన వల్లే జరిగిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఎన్డీఎస్సీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ప్రమాదానికి పూర్తిగా రేవంత్ రెడ్డి బాధ్యత, కాంట్రాక్టర్ను రక్షించేందుకు యత్నాలు జరుగుతున్నాయంటూ కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన పైన సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంట్రాక్టర్ను రక్షించేందుకు యత్నాలు చేస్తున్నారు అనేది ఆయన చేస్తున్నటువంటి కామెంట్. రైట్ కృష్ణ గారు, కాంట్రాక్టర్ని ఎందుకు ప్రభుత్వం కాపాడాలనుకుంటుంది, ఎందుకు దీనిపైన రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలనే డిమాండ్ వస్తుంది? అంటే ఒకటి, నంబర్ 1, ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద ఒక మాట కూడా మాట్లాడకపోవడం. ఇంకొకటి ప్రధానంగా వాళ్ళ యాటిట్యూడ్ చూస్తే, ఇప్పుడు సుంకిశాల విషయం మీద
కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ చేయండి, మేఘా వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయండి, దానికి కారణమైన వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయండి అంటే అసలు ఇప్పటి వరకు దాని మీద ఏనాడు కూడా మాట్లాడే ధైర్యం కూడా చేయలేదు. ఇట్లాంటి అంశాలను టోటలీ సైడ్ లైన్ చేయడం. అందుకే మీకు అదే గుర్తు చేసినాను, ఖమ్మం వరదలప్పుడు కూడా దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఎందుకు 26 గంటలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వరద బాధితులను కాపాడడానికి హెలికాప్టర్లు ఎందుకు వెళ్ళలేకపోయింది? ఒక సామాన్యుడు అంత మధ్యరాత్రి వెళ్ళి బుల్డోజర్ తీసుకొని పోయి కాపాడిన పరిస్థితి. సుంకిశాల విషయం మీద కూడా వాస్తవానికి సరైన సమయంలో ఒకవేళ ఆ రోజు ఆ రిటైనింగ్ వాళ్ళు ఏ విధంగా అయితే కూలిపోయిందో చాలా వందల ప్రాణాలు పోయే పరిస్థితి. అంటే ఇది ఒక్కటే కాదు, కాంగ్రెస్ ఎప్పుడు ప్రాజెక్టులు నిర్మాణం చేసిన వాళ్ళేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిన్న దాన్ని కూడా బూచి పెట్టి చూపిస్తారు. వాళ్ళ జాతీయ నాయకులు హెలికాప్టర్లు వేసుకొని ఉరుకొచ్చి మరీ చేస్తారు, ఫుల్ దాని మీద ప్రొపగాండా ప్రచారం. కానీ మరి వాళ్ళు ప్రాజెక్టులు నిర్మాణం చేసినప్పుడు నాణ్యత లోపాలే కాదు, ప్రాణాలు కూడా బలి తీసుకున్నారు. అది నాగార్జున సాగర్ నుంచి మొదలు పెట్టుకుంటే కడెం వరకు, దేవాదుల ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు 2011 షాయంపేటు అది కానివ్వండి, ఆఖరికి పంజగుట్ట ఫ్లైఓవర్ కానివ్వండి, ప్లస్ ఇప్పుడు కానివ్వండి. అంటే అసలు ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా, ఒక స్పష్టత లేకుండా, ఒక బాధ్యత లేకుండా కేవలం కమిషన్ల కోసం ఇవాళ మీరు చేపట్టే ప్రాజెక్టులు త్వరతగతిన తొందరగా కావాలని అలా నాణ్యత లోపంతో ఇవాళ ఏ విధంగా అయితే జరుగుతున్నదో దాన్ని ఇంకా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు. అసలు నిన్న అవసరమా ప్రెస్ మీట్ పెట్టి మంత్రి గారు చాలా గొప్ప కంపెనీ ఇది, అమెరికా నుంచి వచ్చిన కంపెనీ, ఈ కంపెనీ ఆ కంపెనీ చాలా గొప్ప కంపెనీ, వీళ్ళు గొప్పగా టనలింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ మీరు చేయాల్సింది ఏంటిది? ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ గురించి మీరు కితాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రమాదంలో ఉన్న వాళ్ళను మీరు రక్షించాలి, తర్వాత విచారణ చేపట్టండి. ఎందుకు సర్టిఫికేట్ ఇస్తున్నది ఒక కంపెనీకి? ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ మూసీ దాని విషయం మీద ప్రశ్నించినప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి గారు ఆ మెయిన్ హార్ట్ అనే సంస్థ కోసం కూర్చొని గంటన్నర పవర్ పాయింట్. ఒక ప్రభుత్వం బాధ్యతన ఒక ప్రైవేట్ కంపెనీ కోసం మీరు కూర్చొని సర్టిఫై చేయడం కాదు. ప్రమాదం అయితే జరిగింది కదా, ప్రమాదం జరిగింది ఏంటిది? అదే అక్కడేమో భూకంపం రాలేదు, అక్కడేమో వరద రాలేదు. ఇట్ ఈస్ నాట్ అ న్యాచురల్ డిజాస్టర్. ఖచ్చితంగా మీ మెషినరీ, మీ గవర్నమెంట్ చేసిన చర్యల ద్వారా అక్కడ ఇవాళ 8 ప్రాణాలు రిస్క్లు ఉన్నాయి. 8 అనే లెక్క కూడా అధికారికమో కాదో మనకు తెలియదు. సో డెఫినెట్గా దీని మీద బాధ్యత తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి, కేవలం ముఖ్యమంత్రే కాదు, ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు హోంశాఖ కూడా ఉంటుంది కదా. హోంశాఖ ఇటు రాష్ట్రంలో వీరైతే ఇంకొక చిల్లర వ్యక్తి ఉన్నాడు, రాజకీయాలకు ఇచ్చే ఏదైతే ఇంపార్టెన్సు ఆయన ఇస్తాడో ఇట్లాంటి వాటికి ఇయ్యడు. బండి సంజయ్ ఏం బిక్తుండండి? ఒక కేంద్ర హోంశాఖ ఆయన చేతిలో ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మరి నిజంగా అక్కడుండి మీతోని ఎట్లాంటి మీ జాతీయ స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కానివ్వండి, ఇతర బలగాలు కానివ్వండి, ఇప్పుడు ఉత్తరాఖండ్ మీరే ఉదాహరణ చెప్తున్నారు. ఉత్తరాఖండ్లో ఏ విధంగా 41 కార్మికులను ఆ సొరంగం నుంచి, అంత పెద్ద సొరంగం నుంచి వాళ్ళు కాపాడిన పరిస్థితి. ఆ టెక్నాలజీని ఉపయోగించండి. ఇక్కడ 8 ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయాలి బండి సంజయ్. నిన్న అంత ఇంపార్టెంట్గా ఏదో కొంపలు మునిగిపోయినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కదా. నిజంగా నువ్వు చేపడుతున్న పోర్ట్ఫోలియోకి నీకు బాధ్యతనే ఉంటే బండి సంజయ్ ఆల్సో షుడ్ బీ దేర్. ఆయన కూడా ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళను కనుక్కోవాలి. ఉత్తరాఖండ్ ఎట్లా చేసారు మైనింగ్ టెక్నిక్ అంట, అప్పుడు దాన్ని ఉపయోగించి ఆ 41 మందిని చాలా సేఫ్ గా అప్పుడు తీసుకొచ్చారు. సో ఎగ్జాక్ట్లీ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతున్నా కూడా ఇవాళ ఇంత మనం టెక్నాలజీ అని చెప్తున్నప్పుడు ముఖ్యమంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి ఇటు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి కదిరాడు, మంత్రి అక్కడికేమో తూతూ మంత్రంగా పోయి వచ్చి మళ్ళీ ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చున్నాడు. ఇక హోంశాఖ మంత్రి మన కేంద్రానికి చెందిన హోంశాఖ కూడా మన తెలంగాణ వ్యక్తి అయినా కూడా ఏం లాభం ఉన్నది చెప్పండి? ఇమీడియట్ గా ఏమన్నా కనీసం ఆయన ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. పక్కన పెడితే అక్కడ పోవడం పక్కన పెడితే ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నది పొలిటికల్ స్టేట్మెంట్స్ మీద మాత్రమే. రైట్, ఓకే. నిఖిల్ గారు, అంటే ప్రమాదం ఎట్లా జరిగినా కూడా ప్రమాదం జరిగిన తర్వాత చేయాల్సినవి ఏంటనేదే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయాల్సినటువంటి అవసరం. ప్రధానమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేయడంగా సరిపోదు. వారు అన్నట్టు ఇక్కడ రాష్ట్రం నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నా కూడా సహాయక చర్యలు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించలేదు అనేది. సోదరులు క్రిషాంక్ గారు చెప్పినట్టుగా బండి సంజయ్ గారు ఎంతసేపు రాజకీయాల్లో బిజీ ఉన్నారు, కానీ ఈ ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్నటువంటి బండి సంజయ్ గారు ఎందుకు పోలేదు, కిషన్ రెడ్డి గారు ఎందుకు పోలేదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన లీడర్షిప్ ఇప్పటివరకు ఎందుకు కూడా అక్కడికి పోలేదు? కేంద్రంతో మాట్లాడి స్పెషల్ ఫోర్సెస్ని ఇంకా తెప్పించే అవసరం ఉంటుంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో వాళ్ళు కోఆర్డినేట్ చేసే పరిస్థితి ఉంటుంది.
ఆ 8 మంది అని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా బయటికి తీసుకురావడానికి ఏం చేయాలి అనే దాని మీద అక్కడ కూర్చొని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు దీని మీద స్పందించిన పరిస్థితి మనం చూడలేదు. వాళ్ళ టెక్నికల్ టీం ఏది కూడా పోయిన పరిస్థితి మనం చూడలేదు. ఎంతసేపు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వస్తున్నారు, సిఆర్పిఎఫ్ వాళ్ళు వస్తున్నారు అని చెప్తున్నది తప్పితే దాని మీద వాస్తవానికి జరుగుతున్నది ఏంది అనేది ఈ 24 గంటల్లో కూడా మనకు స్పష్టత వచ్చిన పరిస్థితి లేదు. టెక్నికాలిటీస్ విషయంలోకి పోతే కూడా గత ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందో దాంట్లో వందలాది కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ టన్నెల్స్ వేసిండ్రు. ఒక్క ప్రమాదం, ఒక్క ఇన్సిడెంట్ కూడా మనం ఈ రోజు వరకు వినే పరిస్థితి లేదు. దాంట్లో చాలా సక్సెస్ఫుల్గా వాటర్ అంతా పంప్ అవుతున్న పరిస్థితులు మనం చూసినాము. గత 10 ఏళ్ల నుంచి చూసినాము, ఈ రోజు కూడా చూస్తూ ఉన్నాము ఇదే అండర్ గ్రౌండ్ టన్నెల్స్. ఈ రోజు ఈ ప్రభుత్వం కేవలం 4 రోజులు అవుతుంది ఈ టన్నెల్ వర్క్ స్టార్ట్ చేసి అని చెప్తా ఉన్నారు వీళ్ళు. దీనికి సంబంధించిన ఇనిషియేషన్స్ అన్ని కూడా 4 రోజుల్లో మీరు కనీసం రివ్యూ ఎందుకు చేయలేకపోయినారు, దానికి సంబంధించిన ప్రాపర్ రిపోర్ట్ ఎందుకు తీసుకోలేకపోయినారు? ఈ మొత్తం పరిస్థితి వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే భూమి ఎక్కడైతే వదులుగా ఉంటుందని జియోలాజికల్ సర్వే నుంచి రిపోర్ట్ వస్తుందో దాంట్లో సిమెంట్ అండ్ స్టీల్ కాంక్రీట్ మిక్స్తోని ఆ భూమిని మొత్తంగా దానికి ఒక షెల్ లాంటిది ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి దాన్ని షియర్ జోన్ అంటారు. ఆ జోన్ మొత్తాన్ని ఆ లోపలికి ఆ స్ట్రెంత్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఇట్లాంటి కూలడం కానీ అది ష్రింక్ అవ్వడం కానీ అట్లాంటి పరిస్థితి రాకుండా చాలా పకడ్బందీగా ఆ నిర్ణయాలు తీసుకొని ఆ చర్యలన్నీ వేగవంతం చేసి ముందుకు తీసుకుపోతూ ఉంటారు. ఒక పెద్ద మెషినరీ ఆ భూమిని తొలుచుకుంటూ లోపలికి పోతూ ఉంటుంది. ఆ రకంగా 14 కిలోమీటర్లు పోయిన తర్వాత ఈరోజు ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. పక్క రాష్ట్రాల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఏ రకంగా చేసిండ్రు అనే టెక్నాలజీ మొత్తం వాడి కూడా ఇమ్మీడియట్గా దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు. గతంలో మనము అనేక రాష్ట్రాల్లో చూసినాము. తెలంగాణ రాష్ట్రంలోనే గతంలో 2-3 సార్లు ఇదే కాంగ్రెస్ వారు ప్రస్తావించినట్టుగా ఇటువంటి ఇప్పుడు సహాయక చర్యల్ని ఎట్లా చేయాలనేది మాట్లాడాలి. కానీ ఇప్పుడు కంపెనీకి సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ఆ కంపెనీ చాలా గొప్పదంటే ఇప్పుడు కంపెనీ గురించి కావాల్సింది ప్రమాదం జరిగింది, అది ఎట్లా జరిగింది తర్వాత ఏం చేయాలనేది దానిపైనే ఉండాలి. కానీ కంపెనీ క్లియర్ ఉంటే వీళ్ళ మీడకు చుట్టుకోదు. కాబట్టి కంపెనీకి ఇప్పుడే ఎందుకు సర్టిఫికేట్ కంపెనీకి ఇప్పుడే ఎందుకు కితాబ్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు కంపెనీ అనగానే, ఎందుకంటే ఈ కంపెనీని తీసుకురావడానికి ఆ కంపెనీ మెషిన్స్ ఫస్ట్ 2005 నుంచి వీళ్ళు మొదలుపెట్టు, తర్వాత మళ్ళీ యూఎస్కి పోయి ప్రత్యేకంగా ఇది ఏదో చేపడతాము ఇది అదని అందులో కమిషన్స్ ఇదంతా కూడా ఒత్తిడితోని హడావిడిలో 2 సంవత్సరాలు చేసేస్తాం. ఇప్పుడు కంపెనీ బద్నాం అయితే డైరెక్ట్గా నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి 8 ప్రాణాల కంటే ముందు ఆ కంపెనీని కాపాడాలి అనేది అజెండా కనబడుతుంది. మనం చాలాసార్లు వింటూ ఉంటాము, దేశం మొత్తంలో అనేక సార్లు గతంలో విన్నాము, ఇప్పుడు మళ్ళీ ఈ 15 నెలల కాలం నుంచి చూస్తూ ఉన్నాము. మీరు సామాన్యులను ఎవరిని కదిలించినా కూడా మరీ చెప్పే విషయం ఏంటంటే సీ ఫర్ కాంగ్రెస్, సీ ఫర్ కరప్షన్ అని చెప్తూ ఉంటారు. గతంలో అనేక ప్రాజెక్టులను అనేక రకాలుగా వాళ్ళు ఏ రకంగా స్కాములు చేసినారో అవన్నీ బయటకు వచ్చిన విషయాలు మనందరం గమనించినాము. ఈ మొత్తం పరిస్థితిలో కూడా ఈ ఒక్క ఇన్సిడెంటే కాకుండా గత 15 నెలల నుంచి జరుగుతున్న మీరు ఏ ఇన్సిడెంట్ అన్నా చూడండి, ముఖ్యమంత్రి గారి విధానం ఒకటే ఉంటుంది. ఈ కంపెనీలన్నింటిలను ఎట్లా కాపాడాలి, గతంలో మూసికి సంబంధించి ఎట్లా వెనకేసుకొచ్చిండ్రు, ఈ రోజు వెనకేసుకు రావడానికి ఏ రకంగా చూస్తూ ఉన్నారు, సుంకిశాల విషయంలో ఏ రకంగా వెనకేసుకొచ్చిండ్రు, ఇవన్నీ మనం చూసినాము. ముఖ్యమంత్రి గారికి ఎంతసేపు నీటి మీద ఆలోచన లేదు, నోటి మీద అదుపు లేదు. ఎంతసేపు నోట్ల కట్టలు మనకి ఏమొస్తూ ఉంటాయి, మనం ఎక్కడ దాచుకోవాలి, మనకి ఎంత వస్తూ ఉంటుంది, దీని మీద మాత్రమే తన ఆలోచన ఉండే పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నాము. గత ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేసినారు. అదే ఎన్డీఎస్సీ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుందో ఎన్డీఎస్సీ, వాళ్ళు ఏ రకంగా అయితే కాళేశ్వరం మీద విచారణకు పిలవక ముందే వచ్చిండ్రో అదే రకంగా ఈరోజు దీని మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా పిలవాలి కదా వాళ్ళందరినీ, ఎన్డీఎస్సీ వాళ్ళని. మీరు అవన్నీ పక్కన పెట్టి కేవలం కంపెనీని వెనకేసుకురావడానికి వాళ్ళతో మీరు డిస్కషన్స్ పెట్టడానికి ఏ రకంగా చేస్తూ ఉన్నారు? ఫస్ట్ ప్రయారిటీ ఏముండాలి? అక్కడ 8 మంది లోపల ఉన్నారని మీరే చెప్తా ఉన్నారు. వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళని సురక్షితంగా ఏ రకంగా బయటకు తేవాలన్న దాని మీద మీరు ఆలోచన చేయాలి. సో అదే నిన్న విచారణ డిమాండ్ చేశారు హరీష్ రావు గారు, ఎన్డీఎస్సీ ఎదుట విచారణ జరిపించాలనేది. రైట్ కృష్ణ గారు, ఇట్లా ప్రాజెక్టులు మన సుంకిశాల ఘటన మరొక ముందే మళ్ళీ ఇది ఒక పెను ప్రమాదం జరగడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ప్రాజెక్టుల నిర్మాణం అనేది పూర్తిగా సరిగ్గా ప్రాపర్గా మానిటరింగ్ చేయదు, పర్యవేక్షణ చేయదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితేనా? డెఫినెట్గా వాళ్ళ ట్రాక్ రికార్డ్ అదే చెప్తున్నది కదా. వాళ్ళకి ఎంతసేపు ఎట్లా కమిషన్స్ తీసుకుందామా, ఏ కాంట్రాక్టర్కి ఇచ్చుకుందామా, ఏ రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చుకుందామా, ఏ మెగాకి ఇచ్చుకుందామా, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎట్లా అందులో ఎంత వాటాలు వస్తాయా, ఎంత నాణ్యత అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంకోటి టైం ల్యాబ్స్ అనేది ఉండదు. ఇప్పుడు డెఫినెట్గా మన ముందు కాళేశ్వరమే ఉన్నది కదా. అంత పెద్ద ప్రాజెక్ట్ అండి కాళేశ్వరం. అసలు అంత 100 కిలోమీటర్లు అంటే ఎక్కడ పైన తెలంగాణ పైన మొదలు పెట్టుకుంటే ఆదిలాబాదు అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిన దాన్ని తుంగతుర్తి వరకు, ఇలా మనం సూర్యాపేట తుంగతుర్తి వరకు మనం తీసుకొని పోయినాం. ఆ ప్రాజెక్టుని తీసుకొని పోయినాం. ఒక్క రక్తం కూడా చిందలేదు.
ఒక్క అందులో పనిచేసిన ఏ కార్మికునికి కూడా ఇబ్బంది కాలేదు, ఏ వర్కర్ కూడా ఇబ్బంది కాలేదు. అంత పెద్ద ప్రాజెక్ట్ అంత నారాయణపేట సభలో కూడా మళ్ళీ అదే కాళేశ్వరం గురించి మొన్న కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం కుప్పగూలిపోయింది అనేది ఆయన చెప్తున్నారు. అసలు కుప్పగూలిపోవడం ఏంటో అర్థం కాదు. అంటే అందుకే కదా ఏ స్థాయికి పోయిందంటే, అందుకే నివేదికలు కూడా దాపెట్టిన స్థాయి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే, వాళ్ళ ఆర్థిక శాఖ వాళ్ళు కాళేశ్వరం ద్వారా జరిగిన లాభం, కాళేశ్వరం నీళ్లతోని పెరిగిన మొత్తం అక్కడ వ్యవసాయం కానివ్వండి, నీటి ఇలా ఏ విధంగా అయితే డెవలప్మెంట్ జరిగిందో దాని ప్రోగ్రెస్ ఉందో ఆ నివేదికను కూడా దాచిపెట్టిన పరిస్థితి, డిలీట్ చేసిన పరిస్థితి వల్ల. సో డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది. అంటే నిజంగా ఇవాళ మనం విచారణ అడుగుతున్నాం, కానీ విచారణ ఎవరు చేయాలి చెప్పండి? మాకైతే పూర్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళతో పాటు ఉన్నది కాబట్టి అందుకే కదా ఇప్పటి వరకు 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రానికి ఉన్న, కిషన్ రెడ్డి గారు ఉన్నా, బండి సంజయ్ గారు ఉన్నా, అటువైపు కూడా చూసిన దాఖలా లేదు. మేమంటే ప్రతిపక్షంలో ఉన్నాం, అక్కడికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని వదిలేయండి, వాళ్ళ ఇన్ఫ్యాక్ట్ మీడియా వాళ్ళని కూడా అక్కడికి వెళ్ళనిస్తలేరు ఎస్ఎల్బీసీ. సేమ్ సుంకిశాల ఎట్లా ఈ ఇష్యూని మొత్తం దాచేద్దామా, దీన్ని సైలెంట్గా కాన్స్పైర్ చేసేసి వదిలేద్దామా అన్న వరకే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ డెఫినెట్గా నిజంగా ఉంటే ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళంతా కూడా రేపు రిపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా ఇవాళ ఇంత రిస్క్ ఉన్నదో, ఇవాళ 8 ప్రాణాలు ఇప్పటికీ మనం ఒక డే కంప్లీట్ అయిపోయింది, రాత్రి కూడా కంప్లీట్ అయిపోయింది. వి రియలీ హోప్, వి ప్రే వాళ్ళు ఆ 8 మంది ఇఫ్ ఎట్ ఆల్ 8 ఇంకెక్కువ మంది వాట్ ఎవర్ కానీ సురక్షితంగా బయటికి రావాలి. ఆ దిశగా ఇవాళ జరగాలి. అండ్ దీని మీద విచారణ జాతీయ స్థాయిలో డెఫినెట్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, మిగతా ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేపట్టాలి. దేనిపైన కూడా సరిగ్గా మానిటరింగ్ లేదు అనేది. ఒక పక్కన ఇట్లా సుంకిశాల ఘటన జరగడం, తర్వాత నిన్న ఇది జరగడం అదొకటైతే, నీటిని కాపాడడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతుంది. కృష్ణా జలాన్ని అక్రమంగా ఏపీ తరలించకపోతున్నా కూడా మౌనంగా ఉంటుంది. ఏదో కేఆర్ఎంపీ సమావేశం మళ్ళీ అది మొన్నటికి వాయిదా పడ్డాం ఆ రోజు. సో అదే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది కార్టూన్ కృష్ణ గారు లోకం పోకడ పేరుతోటి. కృష్ణా జలాన్ని ఇక్కడ ఏపీ మొత్తం నిండుగా ఏపీ సీఎం చంద్రబాబు తరలించకపోతుంటే తెలంగాణకి నీళ్లు రానటువంటి పరిస్థితి, రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఇది ఏం చెప్తోంది? హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం దాని మీద స్పందించలేదు కదా. నంబర్ 1 ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు గత ప్రభుత్వాలు కేసీఆర్ గారు కేంద్రం మీద కొట్లాడిన, సుప్రీంకోర్టుకు కేసులు వేసిన, ఇన్ఫ్యాక్ట్ ఇరు రాష్ట్రాల మధ్యలో ముఖ్యమంత్రుల మధ్యలో అది చంద్రబాబు నాయుడు గారున్నా, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారున్నా కూడా రకరకాల సమావేశాలు జరిగినాయి, ప్రయత్నాలు జరిగినాయి. కేంద్రం వాళ్ళు కూడా సుప్రీంకోర్టు కేసు మీరు వాపస్ తీసుకోండి, మేము దీని మీద చర్యలు చేపడతాం. మీరేమన్నారు? మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరంటే సఖ్యత లేదు, కేసీఆర్ గారు కేంద్రంతో కొట్లాడినరు, మేము మంచోళ్ళం, మాకు కేంద్రానికి చాలా బాగుంటుంది, మేము ఏం అడిగినా కూడా కేంద్రం ఇచ్చేస్తుంది అని చెప్పినావు కదా. మరి నువ్వు 35 సార్లు నువ్వు పోయినోనివి, ఢిల్లీకి పోయినోనివి, నువ్వే చెప్తున్నావు కదా మేము కేంద్రం దగ్గర పోతున్నాం, మేము ఏఐసిసి మా రాహుల్ గాంధీ దగ్గర పోతలేము, మేము కేంద్ర మంత్రుల దగ్గర పోతున్నాం, ప్రధానమంత్రి దగ్గర పోతున్నాం, రాష్ట్రం మంచి కోసం, రాష్ట్రం కోసం పోతున్నాం. మరి ఈ 35 సార్లు పోయినోని 1 సంవత్సరంలో వీళ్ళ దగ్గరికి నువ్వు సాధించింది ఏంది? నీ కళ్ళ ముందు వాళ్ళ నీళ్లు కొట్టేస్తుంటే ఇవాళ నువ్వు నీ పాత బాసు, నీ ఇప్పటి బాస్ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారితో నువ్వు మాట్లాడతలేవు, నువ్వు ఢిల్లీ వాళ్ళతో నువ్వు మాట్లాడతలేవు. మరి చేస్తున్నది ఏంటిది? ఒక హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నువ్వు నిద్రలేచినావు, నువ్వు కనీసం ఇవాళ ప్రెస్ మీట్లు పెడుతున్నావు, కానీ నువ్వు చేయాల్సింది ఏంటి? ఇప్పటికే నష్టం జరిగిపోయింది, ఆల్రెడీ అడుగంటిపోయింది అక్కడ ఉన్న మెయిన్ స్టోరేజ్ కెపాసిటీ. సో నిఖిల్ గారు, సో ఇది వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. కృష్ణా జలాల్ని ఏపీ ఎట్లా నిండుగా తరలించకపోతుంది, తెలంగాణ రైతు ఎట్లా ఎదురు చూడాల్సిన పరిస్థితి అనేది. నిన్నగాక మొన్న మనం చూస్తే ఇదే ముఖ్యమంత్రి గారు తన సొంత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట ప్రాంతంలో బహిరంగ సభ పెట్టి అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, అనేక ప్రేమ కురిపిస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు స్పష్టమైన వాటా గత అనేక రోజుల నుంచి, అనేక సంవత్సరాల నుంచి ఉంది. దాంట్లో తెలంగాణ ప్రాంతానికి వస్తే, తెలంగాణ ప్రాంతంలో కృష్ణానది దాదాపుగా 69-70% తెలంగాణలో పారుతుంది. దాన్ని బేస్ చేసుకుంటే సెక్షన్ 3 ఏదైతే కేసీఆర్ గారు గతంలో కొట్లాడి సాధించినరో కేంద్ర ప్రభుత్వం దగ్గర, సెక్షన్ 3 ప్రకారం 69% జలాలు, కృష్ణా జలాలు తెలంగాణ రాష్ట్రానికి అలకేట్ చేయాల్సి ఉంది. ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం దాంట్లో చొరవ తీసుకొని అలకేషన్ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు దాంట్లో ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ మీద కొట్లాడే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం అనేక సార్లు రిప్రజెంటేషన్లు ప్రధానమంత్రి గారికి కూడా స్వయంగా కేసీఆర్ గారు అందజేసిన పరిస్థితులు మనం చూసినాము. అనేక సార్లు హరీష్ గారు ఇచ్చిండ్రు, ఆఫీసర్స్ పోయి కలిసిండ్రు, వీళ్ళందరూ అనేక ప్రయత్నాలు చేసిండ్రు.
చేసినప్పటికీ కూడా తెలంగాణకు అలొకేషన్ జరిగితే మొదట బాగుపడి మొదట ఎక్కువ ఇరిగేట్ అయ్యే జిల్లా మహబూబ్నగర్ జిల్లా. అటువంటి మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు దాని మీద ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? పక్క రాష్ట్రం మొత్తం తరలించుకుపోతా ఉంటే కూడా డెడ్ స్టోరేజ్కి ప్రాజెక్టులు వస్తున్న పరిస్థితులు ఉంటే కూడా ఈరోజు పంటంతా ఎండిపోయే పరిస్థితులకు ఏ రకంగా తీసుకొస్తా ఉన్నారు? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12-13 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే ఈరోజు. ఆ మొత్తాన్ని సైడ్ లైన్ ఎందుకు చేసిండ్రు మీరు? వాళ్ళు మొత్తం దోసుకుపోతా ఉంటే కూడా మీరు ఈరోజు పెదవులు కట్టుకొని ఎందుకు కూర్చుంటా ఉన్నారు పదవుల కోసము? ఇది మొత్తం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకొని ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆర్థిక ప్రగతి పైన అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అట్లాస్ నివేదిక రిలీజ్ చేశారు. దాంట్లో 9-10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర పురోగతి ఎట్లా ఉంది, తలసరి ఆదాయం నుంచి మొదలుకొని అనేక అంశాల్లో ఎట్లా ప్రగతి సాధించిందని. సో మళ్ళీ ఇవాళ ఆ నివేదిక కనపడకుండా చేసినంత మాత్రాన అభివృద్ధిని ఆపలేరంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఇది కాంగ్రెస్ ముమ్మాటికి దీన్ని ఒప్పుకొని తీరింది, ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటేనే సవాల్ చేస్తున్నారు. కృష్ణ గారు, సో ఆర్థిక ప్రగతి ఏం చెప్పిందనేది నిన్న మరోసారి ఆయన స్పష్టం చేశారు. బట్ ఆర్థిక ప్రగతిని ఒప్పుకొని కూడా మళ్ళీ దాన్ని కనపడకుండా చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఒకటి రాజేష్ గారు, 2014 నుంచి 2024 వరకు తెలంగాణను మీరు దాచిపెట్టగలుగుతారా? రాష్ట్రము గురించి అంటే మొత్తం ఒక 10 సంవత్సరాలు మీరు ఎరేజ్ చేయగలుగుతారా? చేయలేరు కదా, ఇంపాసిబుల్. వీళ్ళు ఆ పిచ్చితనంతోనూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని అంటే ఒకటి నెంబర్ 1 ఏం చెరిపేస్తావు నువ్వు కూర్చునే హైదరాబాదు అదేంటది పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కానివ్వండి, లేదు నువ్వు వెళ్ళాలనుకునే సెక్రటేరియట్ కానివ్వండి, నువ్వు ఇవాళ ఓపెనింగ్ చేసుకుంటున్న ఫ్లైఓవర్స్ కానివ్వండి, నువ్వు మొన్న పోయి నారాయణపేట ఓపెన్ చేసిన మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇవన్నీ కేసీఆర్ ఆనవాళ్ళే కదా. ఇవన్నీ మనకు కనిపించేటి. ఇంకొకటి ఏంటిది, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, జాతీయ స్థాయిలో కానివ్వండి మనను చూసి ఆదర్శంగా తీసుకున్న స్కీములు, ప్లస్ ఇంకొకటి ఇప్పటికీ కూడా జాతీయ స్థాయిలో జీడిపి జిఎస్డిపి అనగానే నంబర్ 1 తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎక్కడెక్కడ చింపేస్తావు, ఎక్కడెక్కడ చెరిపేస్తావు చెప్పు? వెళ్ళి పార్లమెంట్లో జరిపేస్తావా, వెళ్ళి కేంద్ర ప్రభుత్వ ఫిగర్స్లో జరిపేస్తావా? ఆఖరికి నువ్వు ఒక బడ్జెట్ ముందు ఇవాళ బడ్జెట్ నువ్వు ప్రవేశపెట్టాలి అని అన్నప్పుడు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ఇవాళ చర్చకు వచ్చేసరికి ఆ నివేదికను కూడా నువ్వు తొలగించే పరిస్థితికి వచ్చింది. అంతిమంగా రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది రాష్ట్ర వెబ్సైట్లు మాత్రమే. అందుకే సమగ్ర కుటుంబ సర్వే గాయబ్, కేసీఆర్ కిట్ ఫోటోలు గాయబ్, గత ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమాలు వెబ్సైట్లకి వెళ్ళి, ట్విట్టర్లకి వెళ్ళి, సోషల్ మీడియాకి వెళ్ళి గాయబ్, డిలీటు. ప్లస్ ఇప్పుడు ఆఖరికి ఏ స్థాయికి వచ్చిందంటే నీ సొంత ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ రిపోర్టుని బయటపెట్టినప్పుడు, అట్లెస్ని బయటపెట్టినప్పుడు అందులో ప్రతి ఒక్క పాయింట్ ఉంది. నిన్న కేటీఆర్ గారిని డీటెయిల్ చేసిరు. ఇంకోటి, రాష్ట్ర ప్రజలు కూడా రేవంత్ రెడ్డి నీ మీద ఒక షాడోగా ప్రజలే ఉన్నారు. మొత్తం నువ్వు ఏదైనా పెట్టేసరికి ఇమీడియట్గా దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. నువ్వు డిలీట్ చేసినా కూడా నీ ఇజ్జతే పోతున్నది. రేపు అసెంబ్లీలో బీఆర్ఎస్ పంచుతుంది ఇవన్నీ కూడా, ఫోటోతో సహా భట్టి విక్రమార్క గారు రిలీజ్ చేసింది ఉంది. అందులో లెక్క ఉన్నది. నువ్వు ఏడ్చిన రేవంత్ రెడ్డి ఏడ్చిన ప్రచారం చేసిన కాళేశ్వరం గురించి దాని గురించి ఉంది, తలసరి ఆదాయం గురించి ఉన్నది, వ్యవసాయం గురించి ఉన్నది, పథకాల గురించి ఉన్నది, సంక్షేమం గురించి ఉన్నది. ఇవన్నిటి గురించి డీటెయిల్డ్గా పూర్తి డీటెయిల్డ్ రిపోర్ట్ అందులో ఉన్నది. అంటే దీంతో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నది ఏంటంటే ఆ సునీల్ కనుగోలు అనే కిరాయోన్ని తీసుకొని వచ్చి ఏదైతే దుష్ప్రచారం చేసిర్రో అవన్నీ కూడా పటాపంచలు అవుతున్నది ఈ నివేదిక ద్వారా. నీకు ఇంకోసారి ఓట్లు వచ్చేటట్టు లేవు. అందుకే ఆయన్నే మొన్న నారాయణపేటలో అంటుండగా ఈ అవకాశం ఇంకోసారి రాదు, 50 సంవత్సరాలైనా రాదు, 100 సంవత్సరాలైనా రాదు, ఏది చేసుకున్నా కూడా పరిశ్రమలు తెచ్చుకోవాలన్నా ఏమైనా తెచ్చుకోవాలన్నా ఇప్పుడే చేసుకోవాలి అని ఆయనకు కూడా కాన్ఫిడెన్స్ అర్థమైపోయింది. ఏంటంటే ప్రజలు ఇంకా రేవంత్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా చెప్పిన అబద్ధాలు ఇంకెవరు నమ్మరు. ఒక్కటే చూడండి, ఇది నువ్వు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దాచిపెడుతున్నావు కావచ్చు, కేసీఆర్ గారి ప్రభుత్వ పనితీరుని నువ్వు తొక్కి పెడుతున్నావు అని అనుకుంటున్నావు కావచ్చు, లేకుంటే కేటీఆర్ వచ్చి కౌంటర్ ప్రెస్ మీట్ పెడితే నేనేదో నివేదిక దాచిపెట్టినారు నువ్వు సక్సెస్ అని జబ్బలు దుడుచుకోవచ్చు. కానీ నువ్వు తెలంగాణ అచీవ్మెంట్ని తొక్కి పెడుతున్నావు. తెలంగాణని ఇన్ని రోజులు ఆదర్శవంతంగా చూసిన ఒక గుజరాత్, ఒక బెంగళూరు వాళ్ళే అన్నారండి ఐటీలో హైదరాబాద్ బెస్ట్ అవుతుంది అని. మమతా బెనర్జీ గారు కృషక్ బంధు అనే స్కీమ్ మొదలుపెట్టినప్పుడు రైతు బంధు గురించి మాట్లాడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కంటి వెలుగు చాలా గొప్పగా ఉంది అని ఆయన మాట్లాడండి. ఏ స్కీమ్ గురించి చెప్పమంటారు చెప్పండి? ఇవాళ ప్రతి ఒక్క స్కీమ్ ఆదర్శవంతంగా అయింది. కాబట్టి
నువ్వు ఒక ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి రేవంత్ రెడ్డి తెలంగాణ ఓడిపోవాలి, తెలంగాణ ఎంతసేపు ఖతమైపోయిన రాష్ట్రం, తెలంగాణ పనికిరాని రాష్ట్రంగా నువ్వు చూపెట్టే చిత్రీకరణ చేస్తున్నావు. కానీ దాన్ని డెఫినెట్ గా కూడా రాష్ట్ర ప్రజలందరూ పోయే విధంగా నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి నిఖిల్ గారు, రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆ నివేదికలోని అంశాలు ఇవన్నీ సో దాచేస్తే ఇవి దాగేటి కాదు, సరే దాచిపెట్టొచ్చేమో, కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అదంతా మొత్తం అంతా ఒక సిస్టమ్గా డెవలప్ అయి ఉంది కాబట్టి అట్లీస్ట్ దాన్ని కొనసాగించండి, సో కొనసాగించి ఇదే ప్రగతి అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యేదాకా చూడండి అనేది. సో ఆ ప్రయత్నం అనేది ప్రభుత్వం నుంచి ఎట్లా జరగాలి? గతంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం ఎప్పుడైతే విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొదలై తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 2014లో ప్రమాణ స్వీకారం చేసిండ్రో, అంతకుముందు సంక్షోభంలో ఏదైతే అన్ని రంగాలు ఉండేనో దాన్ని మొత్తంగా సంక్షేమం వైపు ఏ రకంగా మళ్లించిండ్రో దాన్ని అనేక కేంద్ర ప్రభుత్వ, జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థలు, ఆర్బీఐ ఇట్లాంటి అనేక సంస్థలు ఏ రకంగా ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినాయో, ఎన్ని అవార్డులు ఇచ్చినాయో మనం స్వయంగా చూసినాము. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు చెప్తున్న విషయం ఏంటంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళను తురిపేస్తాం, చెరిపేస్తామని చెప్తా ఉన్నారు. నిన్నటికి నిన్న అదే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మించినటువంటి సెక్రటేరియట్లో బ్యూటిఫికేషన్ కోసం అనేక రకాల చెట్లను నాటించిండ్రు నిన్న స్వయంగా. గత 15-20 రోజులు, గత నెల 15 రోజుల నుంచి చూస్తూ ఉంటే కూడా గతంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఫ్లైఓవర్లు ఏదైతే ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి ఇవన్నీ తీసుకొని దాని కింద ఫ్లైఓవర్లు అనేకం నిర్మాణం చేసిండ్రో హైదరాబాద్ నగరంలో, దానికి మొత్తం బ్యూటిఫికేషన్ చేయడానికి, దానికి పెయింట్లు వేయడానికి, దాని మీద వివిధ రకాల ఆకట్టుకునేటువంటి చిత్రాలు ఇవన్నీ వేయడానికి 110 కోట్లు ఇదే ప్రభుత్వం రిలీజ్ చేసి అవన్నిట్లకి ఈరోజు బ్యూటిఫికేషన్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం గత నెల 15 రోజుల నుంచి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 7,000 మెగావాట్లు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఇన్స్టాలేషన్ చూస్తే మనము గత 10 సంవత్సరంలో కేసీఆర్ గారు దాన్ని 19,769 మెగావాట్లకు తీసుకుపోయిండు. దానికి అదనంగా దాదాపుగా 4,500 మెగావాట్లు ఈరోజు నిర్మాణంలో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిబ్బన్ కటింగ్లు చేసింది వాటికి. అట్లా మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా, ఏ రంగం తీసుకున్నా కూడా అనేక అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్లలో నెంబర్ 1 వచ్చిన పరిస్థితులు చూసినాము. కొన్ని అయితే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మీరు రైతు బంధు లాంటివి చూస్తే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇక్కడ కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకొని అమలు చేసిండ్రో, కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీలు దేశం మొత్తం ఇది అమలు చేస్తే తప్పితే మాకు రేపు పొద్దున ఓట్లు వచ్చే పరిస్థితి లేదు అన్న స్థాయిలో దేశం మొత్తం అమలు చేయక తప్పలేని పరిస్థితి, పీఎం కిసాన్ యోజన లాంటి పథకాలు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిన పరిస్థితులన్నీ మనం చూసినాము. అనేక రాష్ట్రాలు దాన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు చూసినాము. ఇందాక చెప్తున్నట్టుగా ఢిల్లీ లాంటి ప్రభుత్వాలు, వెస్ట్ బెంగాల్ లాంటి ప్రభుత్వాలు కంటి వెలుగు లాంటి ప్రోగ్రాంలన్నీ తీసుకున్న పరిస్థితులు చూసినాము. మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక్కటి కూడా ఒక్క జిల్లాకి ఇవ్వకపోయినా కూడా కేసీఆర్ గారు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు పెట్టిన పరిస్థితులు చూసినాము. నీళ్ళకు సంబంధించి దాదాపుగా గతంలో ఏదైతే 34 లక్షల ఎకరాలు మాత్రమే మొత్తం తెలంగాణ సాగైతుండేనో, దాదాపుగా ఈరోజు కేవలం వరి పంటనే 1,00,00,000 దాదాపుగా 1,18 లక్షలు, 1,20 లక్షల ఎకరాలకు పోయిన పరిస్థితులు మనం చూసినాము. ఇవన్నీ ఏ రకంగా జరిగినాయి? గత ప్రభుత్వం ప్రతి క్షణము ఇవన్నీ రివ్యూలు చేస్తూ ఏ రకంగా అప్లిఫ్ట్ చేయాలి, మనము కొత్త టెక్నాలజీస్ ఏం అడాప్ట్ చేసుకోవాలి, ఏ రకంగా ముందుకు పోవాలి, రాష్ట్రాన్ని గతంలో తిరోగమనం వైపు ఏదైతే ఉండేనో దాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఏ రకంగా ఉండాలి, ఆత్మహత్యలను ఏ రకంగా ఆపాలి, ఇట్లా మీరు ఏ రంగం తీసుకున్నా కూడా అన్ని రంగాలను సమదృష్టితో ముందుకు తీసుకుపోయిన పరిస్థితులు మనందరం చూసినాము. మనతో పాటు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు గతంలో పొగిడిన పరిస్థితులు కూడా మనం చూసినాము. వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నారో అక్కడ కూడా కేసీఆర్ గారు అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించిన హామీలు ఇచ్చిన పరిస్థితులు మనం చూసినాము. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తను ఎక్కడైతే ఈరోజు పరిపాలన చేస్తున్నారో కమాండ్ కంట్రోల్ సెంటర్కి రెగ్యులర్గా పోతా ఉన్నారు. అది నిర్మించింది కేసీఆర్ గారే. మీరు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అనేక కేసీఆర్ గారి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నిటిని మీరు ఏ రకంగా చెప్పేయగలుగుతారు? ఇంకోటి, ఇటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా పబ్లిక్ డొమైన్కి వాళ్ళే రిలీజ్ చేసి ఇమ్మీడియట్గా దాన్ని మళ్ళీ సైడ్లైన్ చేయడానికి డిలీట్ చేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. అవన్నీ ప్రజల్లోకి పోతే మళ్ళీ కొత్త చర్చ జరిగి కేసీఆర్ గారు గతంలో ఏం చేసిండ్రో దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న వాటిని రెండింటినీ కంపేర్ చేసి రేవంత్ రెడ్డి గారు పరువు పోయే పరిస్థితి ఉంది కాబట్టి అవన్నీ మళ్ళీ డిలీట్ చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. కుటుంబ సర్వే రిపోర్ట్లు అన్ని నిజాలు ఒప్పుకున్నాడు కాబట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పదవి ఉంటుందో పోతుందో అన్నటువంటి సందేహాన్ని, అనుమానాన్ని కూడా కేటీఆర్ వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజలందరూ కలిసి డిప్యూటీ సీఎం గారి పదవి ఉండేలాగానే ఉంది, కానీ రేవంత్ రెడ్డి గారి పదవి పోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ విషయాలన్నీ బయట ప్రజలు చూస్తూ ఉంటారు. రేపు పొద్దున ఏ ఎలక్షన్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి చక్కగా బుద్ధి చెప్పే పరిస్థితులన్నీ మనకు కనబడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రిలీజ్ చేసినటువంటి ఆ నివేదిక, అట్లాస్ నివేదికలో రాష్ట్రం గత 9-10 సంవత్సరాల కాలంలో ఎట్లా పురోగమించిందని చాలా సమగ్రంగా డీటెయిల్డ్గా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నివేదికలు ఉన్నాయి. కానీ ఈ నివేదిక
ఉండకుండా దీన్ని తొక్కిపెట్టే ప్రయత్నం, దీన్ని అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. సో ఇటువంటి నివేదిక పైన కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన నివేదిక పైన అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ఫిబ్రవరి నెలల్లోనే మనం ఇంకా తర్వాత మార్చి, ఏప్రిల్, మే ఇదంతా కూడా ఇంకా నడి ఎండాకాలం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నడి ఎండాకాలంలో చాలా వరకు గ్రామాల్లో చెరువులు నీటితో నిండుగా ఉన్నాయి. కానీ ఇవాళ చెర్లల్లో నీళ్లు లేని పరిస్థితి. సాగునీళ్ళు ఇవ్వండి మహాప్రభు సారో అంటూ రైతులు నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి. కృషాంక్ గారు, నాడు జలమాగాణం నేడు భూగర్భ శోకం అనేది. సో భూగర్భ జలాల్ని నాడు పెంచిన ప్రయత్నం ఎట్లా జరిగింది, ఇవాళ భూగర్భ జలాలు అడుగంటుతున్నటువంటి విధానం. సో ఇది ప్రకృతి మీద నెట్టాల్సిన పని లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం సరైన ప్రణాళికలు లేకపోవడం అనేది ఎట్లా దీనికి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ప్రకృతి అనే సాకు ఎక్స్క్యూజ్ స్కోపే లేదు. ఎందుకంటే మొన్న వర్షాలు చూసినాం మనం, వరదలు కూడా చూసినాం మనం. ఆ స్థాయిలో చూసిన తర్వాత, అంత వర్షాలు పడ్డ తర్వాత కూడా ఇవాళ భూగర్భ జలాలు ఇవాళ పూర్తిగా తగ్గిపోతున్నాయి, వ్యవసాయం చేయకండి, పంటలు వేయకండి అని ఇవాళ కాంగ్రెస్ కమిషన్ చైర్మన్ చెప్తున్న పరిస్థితి ఉంది అని అంటే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే 100%. ఎందుకు చెప్తాను, ఇప్పుడు కేసీఆర్ గారు చాలామంది ఏమనుకున్నారు అంటే ఒక కార్యక్రమం చేపడుతున్నప్పుడు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారు అని అన్నప్పుడు ఇవాళ కేసీఆర్ గారు కానివ్వండి, ఇందులో డెఫినెట్గా కూడా సంతోష్ గారికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అని అంటే హరితహారం కార్యక్రమం ఉన్నది, ఆ తర్వాత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం కూడా ఉన్నది. హరితహారం కార్యక్రమము ప్రతి సంవత్సరం కొన్ని నెలలు చాలా సీరియస్గా తీసుకున్నందుకు ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ డెఫినెట్గా చేంజ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా అది జన్మదినం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాంతో అంటే ప్రకృతిని మనం కాపాడుకుంటూ ఈకోసిస్టమ్ని పెంచుకుంటూ మొక్కలు నాటుతూ డెఫినెట్గా మనం తెలంగాణ గ్రీన్ కారిడార్, ఎందుకంటే ఇవన్నీ కూడా వాటర్ మీద కూడా ఇంపాక్ట్ చేస్తాయి, ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తాయి. మీరు ఇవాళ హరితహారం పేరు మార్చిండ్రు, దాని సీరియస్నెస్ కూడా పోయిన పరిస్థితి. అదొకటైతే ఏ సమయానికి కరెక్ట్గా లిఫ్ట్ చేయాలనో ప్రతిపక్షం నుండి మేము చెప్పాలి. ఇవాళ ఇవన్నీ చాలా ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి. ఇసుక తవ్వకాలు కూడా సక్రమంగా చేయకుండా అద్దం చేసుకుంటూ, ఎందుకంటే నదికి ఒక ప్రవాహం అనేది ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ మీరు ఎంత పడితే అంత ఇసుక అదొక స్ట్రీమ్ లాగా పోవాలి, లేకపోతే ఇబ్బందులు అవుతాయి. ఇవాళ మీరు చేస్తున్న ఇసుక మైనింగ్ 24 గంటలు ఇసుక మైనింగ్ అని మొదలుపెట్టారు. అది కానివ్వండి, మీరు మొక్కలు నాటడంలో లేని సీరియస్నెస్ కానివ్వండి, వాటర్ రెస్టోరేషన్ కానివ్వండి, వాటర్ సేవింగ్ కానివ్వండి, ఇవన్నీ మీరు సక్రమంగా చేయకపోవడంతో ఇవాళ లాస్ట్ టైం వర్షాలు వచ్చినప్పుడే మనకు ఎంతో నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోయినాయి, మీరు సరైన టైంలో ఎక్కడ కూడా లిఫ్టింగ్ చేయలేదు. సో అట్లాంటిది ఇవాళ డెఫినెట్గా. అండ్ ఇంకోటి మా భయం ఏంటిదంటే ఎన్నో ప్రాజెక్టులు కేసీఆర్ గారి సమయంలో నిర్మాణం చేసినాయి, మీరు మెయింటెనెన్స్ కూడా చేపడతలేరు. సో ఇవన్నీ కూడా ఇవాళ ఇంపాక్ట్ అవుతున్నాయి. సో నిజంగా నడి ఎండాకాలం చెరువులో నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకండి 10 సంవత్సరాల్లో ఒక్కసారైనా క్రాప్ హాలిడే వచ్చిందా? మీరు వచ్చిన ఒక సంవత్సరంలోనే ఫస్ట్ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ప్రతి ఎండాకాలం ఇట్లనే చేసేటట్టున్నారు. పోయిన ఎండాకాలం ఏమో నాగార్జున సాగర్లో అఫీషియల్గా ఆర్డర్ రిలీజ్ చేశారు, మీరు అక్కడ పంటలు వేయకండి నీళ్ళు లేవని. ఇవాళ మీ కమిషన్ చైర్మన్ చెప్తున్నాడు పంటలు వేయకండి అని చెప్తున్నాడు. పవర్ హాలిడే మొదలైంది, కరెంటు లేదు, కరెంటు స్టేషన్ల ముంగట ధర్నాలు మొదలైనవి, ఇప్పుడు ఏకంగా క్రాప్ హాలిడే చెప్తున్నారు. సో మరోపక్క కవిత గారి డిమాండ్ చూస్తున్నాం, పసుపు రైతులకు బోనస్ ఇవ్వాలంటూ. ధరల పతనంతో మొత్తం నష్టపోతుంది రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి, దీంట్లో కేంద్రం ఇస్తున్నటువంటి ఆ 15,000 క్వింటాల్కి ఇస్తున్నటువంటి హామీ నెరవేర్చాలి అనేది డిమాండ్ నిన్న వారు చేశారు. ఒకటి రాజేష్ గారు, పసుపు బోర్డు అనే డిమాండ్ అంటే కేవలం ఒక గోడకి ఒక బోర్డు పెట్టడం కాదు. పసుపు బోర్డు అంటే ఫస్ట్ నంబర్ 1 ప్రైమరీ ఏంటిదంటే దానికి ఒక ఫండ్ ఇవ్వాలి. కేంద్ర బడ్జెట్లో నీకు పసుపు బోర్డుకి అసలు ఒక రూపాయి ఇవ్వలేదు, నువ్వు అలొకేషన్సే లేవు. అలొకేషన్సే లేనప్పుడు డెఫినెట్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నామకే వాస్తే ఒక పసుపు రైతులకు, అందుకే ఇవాళ పసుపు రైతులు ఏమంటారు, మాకు బోర్డు వచ్చినా కూడా న్యాయం లేదు, ఒట్టి పసుపు బోర్డు వచ్చింది అని చెప్తాం. ఆ పసుపు బోర్డు దగ్గరికి పోతే జరిగే లాభం ఏంటిది? ఆ పసుపు బోర్డు నుంచి ఇంత పలానా బడ్జెట్ ఉంది, దీంతో ఇంత బోనస్ ఇస్తాం, లేకుంటే నష్టం జరిగింది, ఇంత దాన్ని దిద్దుబాటు చర్యలు చేస్తాం అనే ఒక ఆర్థిక లాభం పసుపు రైతులకు జరగాల్సిన అవసరం అది లేదు. కాబట్టి నిన్న వాళ్ళందరూ ఆ రైతులు కూడా కవిత గారిని కలిసి నిన్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్, నిఖిల్ గారు, ఇట్లా పసుపు బోర్డు పెట్టినట్టే పెట్టి అసలు దాని యాక్టివిటీ లేకపోవడం అనేది ఒకటైతే, సో అది కేంద్రం నుంచి జరగాల్సింది ఒకటి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేకపోవడంతో, చెరువులు నింపకపోవడంతో భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోవడం, ఇవాళ నీళ్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో నడి ఎండాకాలంలో చెరువులు ఎట్లా నిండుగా ఉన్నటువంటి ఆ విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటూ పరిస్థితుల్ని కంపేర్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్.
ముందు పసుపు రైతులకు సంబంధించిన విషయం చూస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏ రకంగా పసుపు సాగు చేస్తారు, దానికి సంబంధించి గతంలో ఎన్ని చర్చలు జరిగినాయి అనేది మనం చూసినాము. గతంలో కానీ ఇప్పుడు కానీ అక్కడ నుంచి గెలిచినటువంటి బీజేపీ ఎంపీ ఏ రకంగా అగ్రిమెంట్లు చేసి డాక్యుమెంట్లు పసుపు బోర్డు తీసుకొస్తామని హామీలు ఇచ్చిండ్రో మనం చూసినాము. సరే, అంతా జరిగి ఈరోజు 5 ఏళ్ల ఫస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత నిన్న మొన్న తీసుకొచ్చిన పరిస్థితులు మనం వింటున్నప్పటికీ కూడా దానికి సంబంధించి వాళ్ళ పార్టీ వ్యక్తిని పసుపు బోర్డుకు చైర్మన్గా అపాయింట్ చేయించుకున్నారు. కానీ అదే పసుపు బోర్డుకు ₹1 కూడా బడ్జెట్లో మొన్న నిధులు అలకేట్ కాని పరిస్థితులు మనం చూసినాము. టీ బోర్డుకు వచ్చినాయి పైసలు, కాఫీ బోర్డుకు వచ్చినాయి. ఈరోజు పసుపు బోర్డు ఎందుకు రాలేకపోయినాయి? మీకు పసుపుకు సంబంధించి అంతమంది రైతులు ఇబ్బంది పడతా ఉంటే కూడా దేశం మొత్తంలో గతంలో అనేక మంది రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు మనం చూసినాం. ఇదే పసుపుకు సంబంధించి ఎవరు ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసే వ్యవస్థ లేక మేమంతా ఇబ్బందులు పడతా ఉన్నామని. వాళ్ళకి సంబంధించి సరైన మద్దతు ధర లేదు ఈ రోజు వరకు కూడా. వాళ్ళకి దానికి గ్రేడింగ్ చేసి మంచి పసుపు ఏదైతే ఉంటుందో దానికి ఇవ్వాల్సిన రేట్ని ఇవ్వకుండా ఆ గ్రేడింగ్ తగ్గించి నామమాత్రమైన రేట్లకి రైతులందరూ ఈరోజు అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి. మరొక విషయం మీరు అడిగిన దాంట్లో నీళ్లు లేక ఈరోజు పొలాలన్నీ ఎండిపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయో ఆ స్టేట్మెంట్ కోదండరెడ్డి గారు అనే వ్యక్తి దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీలో కానీ వివిధ వ్యవస్థల్లో కానీ రైతు సంక్షేమం కోసం అనేక రీసెర్చ్లు చేసిన వ్యక్తి, తాను అనేక ఎక్స్పీరియన్సెస్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. తను ఆ చైర్మన్ స్థాయిలో చైర్మన్ హోదాలో ఉండి తను అఫీషియల్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే రానున్న రోజుల్లో పంటలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, పంటలన్నీ ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి, రైతులు బయట నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఎవరు పెట్టుబడి పెట్టి రేపు పొద్దున ఇబ్బందులు పడకండి అని చెప్తా ఉన్నారు. ఈ నీళ్ళకు సంబంధించి ఒక్కసారి చూస్తే గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు అనేక ప్రాజెక్టులు ఏ రకంగా నిర్మాణం చేసి నీళ్ళు ఇచ్చిండ్రో రైతులు ఇంతకుముందు అంతా కూడా కరెంటు ఇంత ఇవ్వకండి, మాకు ఇంత ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ స్టార్టర్లు ఏవైతే వ్యవసాయ పొలాల్లో ఉంటాయో దానివల్ల మేము మళ్ళీ స్పెషల్గా వెళ్ళి ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, కరెంట్ ఎక్కువ అవుతుంది, దానివల్ల నీళ్లు కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి, నీళ్ళు ఎక్కువయ్యి పంటలన్నీ ఓవర్ వాటర్ అయిపోతా ఉన్నాయి, పంటలు మునుగుతున్న పరిస్థితులు ఉన్నాయని నీళ్ళు ఇవ్వడం ఆపండి అని చెప్పిన పరిస్థితులు గత 10 ఏళ్లలో చూసినాం మనము. ఇప్పుడు నీళ్లు రావు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, పంటలు ఎండిపోతాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ రెండు విషయాల్లో మనకు చాలా క్లియర్ కంపారిజన్ తెలుస్తూ ఉంది. గత ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఏం చేసింది, ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేస్తూ ఉంది అని. మీరు గత సంవత్సరం చూస్తే కూడా మార్చి నెలలో దాదాపుగా 18-19 లక్షల ఎకరాల్లో పంట ఎండబెట్టి అనేక మంది రైతుల చావులకు కారణమైన పరిస్థితులు కూడా మనం చూసినాం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, ఫస్ట్ టర్మ్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రాకపోయినా కూడా ప్రతిపక్ష పార్టీ అనేక రకాలుగా వాళ్ళకి ఇన్పుట్స్ అందిస్తూనే ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి, నీళ్లు లిఫ్ట్ చేయండి, సముద్రం పాలు కానివ్వకండి, ఆ నీళ్లు మొత్తం లిఫ్ట్ చేయడం ద్వారా రేపు పొద్దున ఎండలు ఎక్కువైనప్పుడు రైతులందరికీ నీళ్ళిచ్చే అవకాశం ఉంటుంది, గత సంవత్సరం జరిగిన తప్పిదాలను మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి అని ప్రతిసారి హెచ్చరిస్తూ పోతున్నా కూడా ప్రభుత్వం ఎక్కడ దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేకపోవడం వల్ల ఈరోజు పంటలు మొత్తం ఎండిపోయి చాలామంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ అంతా కూడా పెరిగి రైతులందరూ ఈరోజు పెట్టుబడి తీసుకొచ్చి బయట నుంచి వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చే పరిస్థితులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. నిన్న కూడా మహబూబాబాద్ జిల్లాలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఈ రైతు 431వ వ్యక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 430 మంది రైతులు చనిపోయే పరిస్థితులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు క్రియేట్ అయినాయి? కేవలం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే కదా. మీరు ఏ రంగం తీసుకున్నా కూడా ఇదే వైఫల్యం చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. ఒక్క దాని మీద కూడా రివ్యూ లేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల మీద రివ్యూలు చేస్తున్నారు తప్పితే ప్రభుత్వానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా చిన్న రివ్యూ చేసిన పరిస్థితులు కూడా మనం చూడట్లేదు. ముఖ్యమంత్రి గారిని మనం గట్టిగా అడిగితే మీ దగ్గర ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయంటే తను ఆలోచించకుండా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. తను అన్ని మంత్రిత్వ శాఖలు తన దగ్గర పెట్టుకుని కూడా ఒక్క విషయంలో కూడా తను ఈరోజు రివ్యూ పెట్టి ఒక్క రంగాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్న పరిస్థితి లేదు. రైట్, కిషన్ గారు, మరొక వార్త మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వం ఉన్నటువంటి వ్యవస్థల్ని కొనసాగించలేకపోతుంది, ఆ వ్యవస్థ యొక్క ఉద్దేశాలనే మార్చేస్తుంది అనేది. ఎందుకంటే నీరా కేఫ్ అనేది చాలా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయా వర్గాల కోసం చాలా స్ట్రెంథెన్ చేయడం కోసం ప్రారంభించినటువంటి నీరా కేఫ్, బట్ దాన్ని ఆ ఉద్దేశాన్ని, ఆ లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా అక్కడ నీరా కేఫ్ ఎత్తేసి అక్కడ హోటల్ పెట్టే విధంగా టూరిజం శాఖ ఆలోచిస్తోంది అనేది. అంటే ఒకటి ప్రత్యేకంగా కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకున్న స్కీమ్లు ఇటు బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఉదాహరణకు దళిత బంధు లాంటి స్కీమ్ కానివ్వండి, తర్వాత బీసీ బంధు కానివ్వండి, ఇట్లాంటి ప్రతి ఒక్కళ్ళకు ఆర్థికంగా ఒక లాభం చేకూర్చడానికి అట్లాంటివి చేసిన అందరినీ వ్యాపారవేత్తలుగా చేయడానికి అట్లాంటిది వన్ ఆఫ్ ద ప్రైమ్ సెంటర్స్ హైదరాబాదు హుసేన్ సాగర్ అనేది చాలా కీ సెంటర్, టూరిస్ట్ సెంటర్ అది. అట్లాంటి టూరిస్ట్ సెంటర్లో
గౌడ సామాజిక వర్గం అండ్ ప్రత్యేకంగా మనకు అంటే హెల్త్ పరంగా కానివ్వండి, టూరిజం పరంగా కానివ్వండి, అక్కడ నీరా కేఫ్ అనేది ఒకటి పెట్టింది. అది మంచి కూడా అటెన్షన్ దానికి డ్రా అయింది అంతా కూడా. అక్కడ డిఫరెంట్ అంటే పబ్లిక్ కోసం అక్కడ లాభం అయ్యే విధంగా ఒక కన్వెన్షను పైన ఇదంతా కూడా ఉండే. కానీ కొంతకాలంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని చిన్నచూపు చూస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అప్పచెప్తూ, అంటే ఇవాళ ఇదంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక మేజర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్కి నీళ్లు రావడానికి పీపీపీ మోడల్, మనం రోడ్లు పీపీపీ మోడల్ దేశవ్యాప్తంగా చూసినాం, నీళ్లు తీసుకురావడానికి కూడా పీపీపీ మోడల్ అంట. అంటే ఇవాళ మొత్తం ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మేము పూర్తిగా ఏది నడపలేము, చెయ్యెత్తేస్తాం, వాళ్ళకి అప్పచెప్పేస్తాము అనే విధంగా ఇవాళ నీరా కేఫ్ని కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. రైట్, ఖచ్చితంగా దీన్ని అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్ నిఖిల్ గారు, బీసీ కులగణన అవి ఇవి అని చెప్పుకునేటోనివి, బీసీల కోసం ఇంత ప్రైమ్ ప్లేస్ ఉన్నప్పుడు అది తీసేస్తూ ఉంటే మరి డెఫినెట్ గా నువ్వు ఎంత నీలో లక్ష్యాన్ని జస్టిఫికేషన్ లేదు కదా, దాన్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏకంగా దాన్ని ఎత్తేసి హోటల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా. నిఖిల్ గారు, వాళ్ళు ఎంతసేపు చూసినా కూడా ఇటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో నీరా కేఫ్ లాంటిది గతంలో ఎవరు కూడా ఆలోచన చేయలేదు. భారతదేశ స్థాయిలో కూడా ఏ ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు తీసుకోలేదు. గౌడ సామాజిక వర్గానికి సంబంధించి కళ్ళు ఏదైతే తీస్తూ ఉంటారో వాళ్ళ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాయి. నీరా కేఫ్ అనేది కూడా అత్యద్భుతంగా మన నెక్లెస్ రోడ్లో పెట్టిన పరిస్థితులు గత ప్రభుత్వం ఏ రకంగా ఇనిషియేషన్ తీసుకుందో చూసినాము. దాన్ని మరింత స్ట్రెంథెన్ చేసి దాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి దాన్ని ఎత్తేసి దాని ప్లేస్లో వేరే కమర్షియల్ యాక్టివిటీస్కి ఈరోజు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వింటా ఉన్నాము. మీరు అట్లా ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా అన్ని నీరుగార్చడం తప్పితే దాన్ని అప్లిఫ్ట్ చేసే పరిస్థితిలో అప్లిఫ్ట్ చేసే ఆలోచనలు ఈ ప్రభుత్వం చేసే ఆలోచన లేదు. నిన్నగాక మొన్న నారాయణపేట సభలో కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, నీళ్ళ విషయంలో నీళ్లు అత్యంత ఇంపార్టెంట్ సబ్జెక్టు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. మనం చాలా హైట్లో ఉంటాము, సముద్ర మట్టం నుంచి చూస్తే 60-65 మీటర్ల ఎత్తులో సముద్ర మట్టం ఉంటే తెలంగాణలో హైయెస్ట్ ఎత్తు 627-628 మీటర్ల ఎత్తులో ఉంటాం మనము. అటువంటి పరిస్థితుల్లో నీళ్ళకు సంబంధించి కూడా ఏం చెప్తా ఉన్నారు, కృష్ణా జలాలు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు దగ్గర ఆ సొరంగాన్ని వెడల్పు చేసి నీళ్ళంతా తీసుకుపోయినరు అని చెప్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ పార్టీ నుంచి చేసిండ్రు? తను ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి కదా. ఈ రోజు మీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నారు కదా, అదే రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో. వాళ్ళందరూ ఎందుకు నోరు మెదపలేదు ఆ రోజు? మీరు ఎంతసేపు కూడా పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం అనుకుని అదే బ్లేము మీరు చేసుకున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. కేసీఆర్ గారిని అనేక రకాలుగా విమర్శించి కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయిందని చెప్పిండు కదా. అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మల్లన్న సాగర్ 50 టీఎంసీలతో ఏదైతే అత్యద్భుతంగా కేసీఆర్ గారు నిర్మాణం చేసిండ్రో దాని నుంచి హైదరాబాద్కు 20 టీఎంసీలు తీసుకొస్తామని ఏ రకంగా చెప్తా ఉన్నారు మీరు? గతంలోనే గత ప్రభుత్వం దానికి సంబంధించి కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు డ్రా చేయడానికి 1700 కోట్లతో వాళ్ళు డిపిఆర్లు మొత్తం ప్రిపేర్ చేస్తే దాన్ని మధ్యలో మీరు 5500 కోట్లకు పెంచిండ్రు. ఈరోజు పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని తీసుకొచ్చి 7600 కోట్లకు ఏ రకంగా పెంచిండ్రు మీరు? కేవలం కమిషన్ల కోసం చేస్తున్నట్టుగానే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా. దాంతో అసలు లక్ష్యాలు అసలు ఉద్దేశాలు అనేవి దెబ్బతింటున్నాయి. సో అదొకటి మనం చూస్తున్నాం. నిన్న బీసీ నేతలతో సీఎం సమావేశమయ్యారు, కాంగ్రెస్లోని బీసీ నాయకులతోటి. నన్ను విలన్గా చూస్తున్నారు, ఇంత కష్టపడి కులగణన చేస్తే ఇట్లా నన్ను సొంత పార్టీలోనే విమర్శలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా. కంక్లూడింగ్ మీరు మాట చెప్తే కృష్ణ గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు తను విధ్వంసాలు చేస్తూ ఉన్నారు కాబట్టి విలన్గా చూస్తూ ఉన్నారు. తను హీరో లెవెల్లో పనులు చేస్తూ ఉంటే హీరోగానే చూస్తారు కదా. గత ప్రభుత్వం హీరో లెవెల్లో పనిచేసింది కాబట్టి హీరోయిజంతో చూసిండ్రు. కేసీఆర్ గారు అంటే ఒక దేవుడిలాగా చూసిండ్రు, ఒక తెలంగాణ జాతిపితలాగా చూసిండ్రు. మిమ్మల్ని ఎంతసేపు విధ్వంసకర నాయకుడిగానే ఎందుకు చూస్తూ ఉన్నారు? మీ మాటలు ఆ రకంగా ఉన్నాయి, మీ చేతలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా చూస్తూ ఉన్నారు. కృష్ణ గారు చివరిగా దీనిపైన అంటే ఒకటండి, చెప్పడం ఒకటి చేయడం ఒకటి, స్పష్టత లేదు. నిన్ను విలన్గా చూస్తున్నారు అని అంటే ఒక్క అంశం కాదు. అసలు నిజం చెప్పాలంటే 1 గంట డిబేట్ దీని మీదనే జరుగుతుంది, ఆయన చెప్పిన దాని మీదనే. నువ్వు ఒకటి బీసీ కులగణన అని చెప్పినావు, నువ్వు బీసీ కులగణన ఎక్స్క్లూజివ్గా అని ప్రామిస్ చేసి నువ్వు ఏం చేసినావు? అక్కడ బీసీలకే అన్యాయం జరిగింది. ఇవాళ ఆ బీసీలే చింపి పడేసిన పరిస్థితి. పోనీ బహిరంగ సమావేశాలు పెడతావు, నువ్వు వాడే భాష ఇవాళ నేను విలన్ లాగానే మాట్లాడుతున్నావు. నిన్ను హీరోగా చూసే పరిస్థితే లేదు. నువ్వు చేసేటి అన్ని విలన్ పనులు లాగానే కాబట్టి ఒక్క అంశం లేదు. ఇవాళ సొంత నీ అధికారులు కానివ్వండి, నీకు పనిచేసిన వాళ్ళు, అశోక్ నగర్ యువత నీకోసం పనిచేసిన వాళ్ళే, నీ దగ్గర ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఆ టీపీఎస్పీ బెటాలియన్ వాళ్ళే దూరం వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవాళ చాలామంది నువ్వు విలన్, నీ సొంత నియోజకవర్గ రైతులకు, నీ ఓటర్లకే నువ్వు విలన్ అయిపోయినావు. మొత్తం తెలంగాణ సెకండరీ, ఫస్ట్
ఈ కొడంగల్ నుంచి నువ్వు ఎక్కడి నుంచి అయితే నీ నియోజకవర్గం నువ్వు గెలిచి వచ్చినావో అక్కడనే నువ్వు వెళ్ళలేని పరిస్థితి, అక్కడనే నువ్వు విలన్ అయినావు. హైదరాబాద్కి వచ్చినావు అనుకో, హైడ్రా మూసి విలన్. సో నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నువ్వు చేస్తున్న పరిపాలన వల్లనే విలన్ అవుతున్నావు. నీ నోరు ప్లస్ నీ ఆలోచన విధానంతోనే నువ్వు విలన్ అవుతావు. తనకు తానుగా 100%. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మన్నె కృష్ణాంక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అల్లేని గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.